విశాఖపట్నం నగరంలోని మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది తెగబడ్డాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో మధురవాడ స్వయం కృషి నగర్లో ఈ రోజు అనగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో యువతితో పాటు ఆమె తల్లిపై ఓ వ్యక్తి కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి మృతి చెందారు. యువతి దివ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాయత్రి ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన యువకుడు నవీన్ గా తెలుస్తోంది. బాధితురాలు డిగ్రీ చదువుకొని ఇంటి దగ్గర ఖాళీగా ఉందని సమాచారం. సార్ ఒకసారి వాయిస్ ఇచ్చేయండి సార్. అందరూ ఉన్నాం సార్. వాళ్ళది పుర్లి అబ్బాయి నందివాడంటే ఈ పాప అప్పుడు అక్కడ చిన్న పిన్ని అనేసి ఉంది. వాళ్ళ పిన్ని ఉంది. వాళ్ళ పిన్ని గారి ఇంటికి వెళ్ళేసరికి ఏదో పెళ్లి సందర్భంలో వెళ్ళారు. వెళ్ళినప్పటి నుంచి ఒక 6 years అవుతుందట. 6 సంవత్సరాలుగా వీళ్ళు లవ్లో పడి ఏదో ఒక రకంగా జరుగుతుంది. జరిగినప్పుడు కూడా ఇద్దరు కూడా ఒప్పుకొని వీళ్ళు కూడా అలాగే ఒక 3 years వరకు 4 years అలా గడిచిపోయింది. ఈలోపు ఈ మధ్యతర కుటుంబం కాబట్టి డబ్బులు ఉండాలి, ఫైనాన్స్ ప్రాబ్లం ఇవన్నీ జరుగుతుంటాయి. మంచిగా ఉన్నారు. సరే పెళ్లి చేస్తామనేటువంటి సందర్భంలో ఉన్నారు. పాపకి డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఇంకొక సంవత్సరం పడుతుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు పెళ్ళిలో దిగిపోదాము అన్నారు. ఈలోపు మరి డబ్బులు అడ్జస్ట్మెంట్ కూడా ఉండాలి కదా, డబ్బులు చూసుకోవాలి, అన్నీ చేయాలి. ఆ సందర్భంలో మాకు కొంచెం టైం కావాలి, ఒక 1 year లేకపోతే 6 months ఎంత ఒక టైం కావాలని అడిగాడు తండ్రి. తల్లి కూడా అడిగారు. సరేలే చేసిద్దాం, మరి ఏం చేస్తాం, మరి ఈ విధంగా ఉన్నారు కదనేసి అన్న తర్వాత ఈలోపు కొంత ఇంటికి రావడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళు కొట్టడం ఏవో చేసి ఇవన్నీ చేశాడంట. చేస్తాడు. మరి ఎందుకు ఇవన్నీ ఇచ్చేద్దాము, అప్పు సొప్పు చేసి ఎవరో మంచి ఒక 10,000 5,000 అంత చేసి పెళ్లి చేసేద్దామనేసి ప్లాన్ ప్రకారంగా ఒప్పుకున్నాం. ఆడికి ఆడంతా ఇప్పుడే చేసేయాలట, లేకపోతే కొట్టడము తినము చేసి ఈ వారం ముందు వచ్చాడట. ఈ వారంలో ఏ పని చేస్తాడు వెళ్ళిపోయాడు. 12:30 1 గంటకు మాకు ఫోన్ వచ్చింది. మేము పని చేసుకుంటున్నాం, మేము పనిలో ఉన్నాం. ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వీళ్ళకి ఇద్దరిని చంపేశాడని మా పెద్దోళ్ళు చెప్పాడు. మాయా పాపనున్నో మీ ఎమ్మి కూడా చంపేశాడు అని అన్నాడు. ఇప్పుడు చంపడం ఏంటంటే మొన్నకి రోజుల ముందు వస్తేప్పుడు బొట్టు పెట్టండి అంటే నెక్స్ట్ మంత్లో పెట్టేస్తాము. మాకు ఈస్టర్ అంటే క్రిస్టియన్ కదా, ఈస్టర్ ఒక 1 month వరకు మాకు పెళ్ళిళ్ళు జరగవు. అలాంటి సందర్భంలో నెక్స్ట్ మంత్ మరి ప్రిపేర్ అయిపోదాము అని చెప్పేసి అన్నారు. అలాగన్నీ లోపల ఈ మొన్న వారం ముందు వచ్చాడు. ఈ 2వ వారంలో వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయాడు. మరి ఏది జరిగిందండి మనం తెలియదు. 12 గంటన్నర అయ్యేసరికి మాకు ఫోన్ వచ్చింది. చూసేసరికి చనిపోయి ఉన్నారు. పాప ఏమో ఈ గొంతుకు వచ్చేసరికి బయటికి పోరొచ్చు, ఇదిగో బ్లడ్, అంతా బ్లడ్డే. బయటికి పోరొచ్చేసరికి భాస్కర్ గారు సార్ ఏమో ఎస్సీ గారు ఏమో కొంచెం హెల్ప్ చేసి తీసుకుని వచ్చేసరికి ఆయన కూడా ఎంత బ్లడ్డే ఉంది. అప్పుడు గాయత్రి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ పాప ఎలాగుందో ఇంక మనకు తెలీదు. ఇక్కడ ఈ దీనిలో ఉన్నాం మేము. అది పరిస్థితి. మేము వచ్చేసరికి ఇది జరిగింది. మన వైజాగ్ జిల్లాలో పిఎం పాలెం లిమిట్స్ లో 9లో ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిరి సింగ్ నవీన్ వయసు 26 years 26 సంవత్సరాలు, వీరాఘట్టం మండలం, నేటివ్ విలేజ్, పార్వతీపురం, మన్యం జిల్లా. అతను 6 years నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాలు అమ్మాయిది ప్రేమిస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. తండ్రి ఏమన్నారంటే నేను 1 year ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. సో ఈరోజు ఆ అబ్బాయి వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి ఆ ముద్దాయి నవీన్ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది. ముద్దాయి నవీన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. అమ్మాయి దీపిక రికవర్ అవుతున్నారండి. ఫస్ట్ దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్దాము. ఇప్పుడు అమ్మాయి స్టేబుల్గా ఉన్నారండి. అమ్మాయిని మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీకి తీసుకెళ్తున్నాం. సో అమ్మాయి త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం.